వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. మరి ఈ రోజు దుబాయ్లో ఉంటున్న దివ్య గారు, కృష్ణప్రియ గారు నన్ను ఇన్వైట్ చేశారండి. చక్కగా తెలుగు రుచిని చేసి చూపిస్తామంటూ. మరి నేను వచ్చేసాను, వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు. వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దామా, రండి. ఓకే, మరి చూస్తున్నారు కదండి, చక్కగా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అయిపోయారు. ఇందాక చెప్పాను కదా, సో కృష్ణప్రియ గారు అండ్ దివ్య గారు. సో ఇద్దరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి. ఓకే, సో చక్కగా రెడీ అయిపోయి నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా వచ్చేసాను అలా ఒక రౌండ్ వేసేసి. సో ఎలా ఉన్నారు ఇద్దరు? సూపరా? సూపర్, నేను కూడా సూపర్. సో కృష్ణప్రియ గారు, ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్కి వచ్చి? 8 years అవుతుందండి. 8 years. ముందు మస్కట్ లో ఉండేవాళ్ళము, అక్కడ 8 years ఉన్నాము. టోటల్ అయితే 16 years. ఓ నైస్ నైస్. సో అయితే మీకు ఇంక ఇదే మీ ఇదైపోయి ఉంటుంది కదా మీ ఊరు? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ప్లేస్ చేంజ్ అవ్వాలని కూడా లేదు అసలు. అయితే అవ్వాలండి ఇదా? ఎందుకంటే ఏంటి అంత స్పెషల్ దుబాయ్? ఇక్కడ అన్ని హోమ్ డెలివరీస్ ఎక్కువ అండి. ఓ బయట పెట్టే పని లేదు, అవసరం లేదు. ఓకే, సో అలా అలవాటు అయిపోతే కొంచెం కష్టమే కదా. చాలా కష్టం. సో మీరు ఎన్నాళ్ళైంది దివ్య ఇక్కడికి వచ్చి? 4 years అవుతుంది. సో అంటే ముందు వీళ్ళకి వేరే ప్లేస్ ఏదైనా? డైరెక్ట్ ఇండియా నుంచి ఇక్కడికి? సింగపూర్ లో ఉండేవాళ్ళం, జస్ట్ 4 years ఇక్కడ. 4 years కి. సో ఏం చేస్తుంటారు మీరు? ఆల్ టైమ్ జాబ్ అండి, మా అమ్మాయిని చూసుకుంటుంటారు. సో మీ వారు? మెకానికల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్. ఓహో, పేరేంటి? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ గారు. సో మరి మన ఎపిసోడ్ మొదలు పెట్టేద్దామా? షూర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్, వంటలు పిండి వంటలు. ఓకే, సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే మెయిన్ కోర్స్ చేయాలి. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, తెలుసు కదా మీకు. చక్కగా నేనేం తీసుకొచ్చినా కూడా మా ప్రోగ్రామ్ చూడరా మీరు? చూస్తాం కానీ ఇది తెలియదు. అదే నేను అనేది బేసిక్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు అని చెప్పేసి. ఇది తెలిసిపోతే ఎలాగా? ఏదో చిన్న చిన్న హింట్స్ ఇస్తాం కానీ మరి మొత్తం ఇవ్వం కదా మేము కూడా. సో తెలుసు మీకు, ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మరి చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. మేము అనుకునేది అయింది. అనుకునేదైందా? ఎందుకు అనుకున్నారు? అనిపించిందా? సిక్స్త్ సెన్సా? ఓకే, సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం అనమాట. సో బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్, మీ చాయిస్, ఏదైనా వాడచ్చు. ఇంకా మనకి రైస్ అనగానే గుర్తొచ్చేవే రైస్ వెరైటీస్ కదా, బిర్యానీలు, పలావులు, ఫ్రైడ్ రైస్లు, ఇంకా మామూలు అన్నంత అయితే కొద్దిగా స్వీట్స్, పరవన్నం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇద్దరు చక్కగా ఆలోచించేయండి కొంచెం ఈ రైస్తో ఏవి వెరైటీగా చేయొచ్చు అనేది. ఫాస్ట్గా థింక్ చేసి నాకు చెప్తే మనం ఫాస్ట్గా మొదలు పెట్టేద్దాం. నేను పెసరెట్టు సోయా పలావ్ చేస్తాను. పెసరెట్టు సోయా పలావ్. ఎస్. మీరు థింక్ చేస్తారా? ఓకే, మరి పెసరట్టు సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరట్టు సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, వేయించిన ఉల్లిపాయలు 3, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కృష్ణప్రియ గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం పెసలు చూపించాం కదా, దాన్ని పెసరపిండిలో మిక్సీలో వేసుకుని పెసరెట్లా థిక్గా వేసుకోవాలి. సో అయితే ఫస్ట్ మనం థిక్ పెసరట్టు వేసుకోవాలా? అవును. అంటే నేను ఏం తీసుకొచ్చినా మీరు ఆ పెసరపిండితో ఏదైనా చేద్దాం అనుకోని ఫిక్స్ అయ్యారా? ఉంది కదా, అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా పెసరపిండి, నానబెట్టుకునేలాగా. ఏదైనా ఎందులో వేసుకునే బానే ఉంటుంది. అందుకే అంటున్నా, ఎలాగో మేము వస్తున్నామని మీకు తెలుసు కాబట్టి కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటారు. అవునవును. సో నేను తెచ్చే ఇంగ్రీడియంట్ తో దేంతోనైనా ఇది మిక్స్ చేయాలని మీరు డిసైడ్ అయ్యారు. మీకు పెసరట్టు చేసి ఇవ్వచ్చు. జనరల్ గా రైస్ మసాలా ఐటమ్ కి ఇది ఎందులో కలుపుకునే బాగుంటుంది. ఓకే ఓకే, వేసేస్తాం. సో కొంచెం తిగ్గా వేసుకోవాలండి ఇది. ఓకే, సో ఈ పిండిలో ఇంకేమైనా కలిపారా? సాల్ట్ కలపాలి, జస్ట్ ఊరికే కొద్దిగా సాల్ట్ ఒకటి. మీకు కావాలి అనుకుంటే ఇంకా మీకు గార్లిక్ కలుపుకోవచ్చు మిక్సీలో వేసుకునే. జనరల్ గా మనము పెసరట్టుకు వేసుకున్నట్టు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం.
సో ఇంత థిక్గా ఇంత థిక్గా కావాలి. ఓకే, లైట్గా వేసుకుని సరిపోతుంది, ఎందుకంటే రైస్ ఐటెంలో ఇలాగ ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి ఇది ఇలా ఈ పక్కన కాలుతో ఉంటుంది, ఇలాగ మనం రైస్ ఐటమ్ స్టార్ట్ చేసుకోవచ్చా? ముందుగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఓకే, సో మీరు వంటకంతా ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వాడతారా అండి? ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఓ నైస్ నైస్, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా మంచిది కదా. తర్వాత బే లీఫ్ వేయాలి. సో బిర్యానీ ఆకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఈ పెసరట్టు ఎలాగో తిగ్గా ఉంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇంత తిగ్గా వేసుకోవాలండి. స్లోగా పెట్టుకుంటే కొంచెం లోపల కూడా కుక్ అవుతుంది. చాలా మందంగా ఉంది కాబట్టి చాలా తక్కువ ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఏంటి? అక్క కూతురండి తను. ఓ పిన్నియా? ఓ నైస్ నైస్. సో అంటే ఎలాగో అంటే మీ మమ్మీ మీ దగ్గర లేరు కాబట్టి చక్కగా పిన్ ఉంటే కాంపన్సేట్ అయిపోతుంది. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, సో మీ పిన్ ఇక్కడ ఉంటున్నారని మీరు ఇక్కడ ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారా ఏంటి? అంత ఫెసిలిటీ లేదు. ఫార్చునేట్లీ అలా కలిసిందా? నైస్ నైస్. సో ఈ కొంచెం వేగాల, లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి ఓకే ఇది అవుతుంది. సో అన్ని వెజిటేబుల్స్ కూడా మీరు పచ్చివే తీసుకున్నారు, ఇది బాయిల్ చేయాలి. టొమాటోస్ వేసుకుందాము. ఓకే, ఈ పెసరట్టు తిప్పాలి. ఓకే, ఈ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత మిగతా అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఓకే, సో మీరేమైనా వర్కింగ్ కృష్ణప్రియ గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నైస్ నైస్. సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? టైం పాస్ అంటే లేదు, అలా అయిపోతుందండి టైం. అలా అయిపోతుందా టైం? ఓకే, ఆరామ్సే చేస్తాం, హరిబరి కాకుండా. ఏమి పెద్ద హడావిడి లేదు, టెన్షన్ లేదు. దట్టు మా హస్బెండ్ లంచ్కి రారు. లంచ్కి రారా? ఇంకా హ్యాపీ. సో ఏం చేస్తుంటారు మీ వారు? ప్రాజెక్ట్స్ మేనేజర్ అండి, కన్స్ట్రక్షన్ కంపెనీలోనే. ఓకే, పేరేంటి? శ్రీనివాస్ అండి. మరి పిల్లలు? ఒక అమ్మాయి, ఒకతే పాప. పేరేంటి? మనస్వి. జస్ట్ నో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తను. 3 ఫోన్ కాల్స్ ఆర్ వీడియో కాల్స్ తో సరిపోతుంది. అంతేనా? టైం పాస్ స్కైప్ రోజు మాట్లాడుకుంటాం. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళతోనా? అవును. నైస్ నైస్. సో నెక్స్ట్ బీన్స్ వేద్దాము. ఒకదాని తర్వాత ఒక వేసేసుకోవచ్చు. అన్ని ఒకసారి మనము చేసేసుకోవచ్చు కదా. క్యారెట్ ముక్కలు, పీస్ బఠానీ, నెక్స్ట్ పచ్చి బఠానీ, అండ్ ఆలు పొటాటో కూడా వేయాలి. ఓకే, సో పొట్టుతోనే వేసేస్తాం. పొట్టుతో వేస్తే మనకి ముద్ద అదే ఏమన్నాడు మెత్తబడిపోకుండా చితికిపోకుండా చితికిపోకుండా. ఓకే ఓకే, ఇన్ని వెజిటేబుల్స్ ఉండి మళ్ళీ దీనికి కూడా మనకి పెసరట్టు కూడా, మళ్ళీ సోయా కూడా. సోయా ఓకే, కానీ ఎక్కువ వేస్తే బాగుంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ చాలా బాగుంటుంది. నేను అది నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అది కుక్ అయిన తర్వాత. ఓకే ఓకే, బట్ వెజిటేరియన్స్ కూడా తినచ్చు అనమాట అది. సో మీరు ఈ రెసిపీ మీరే ట్రై చేశారా? ఎవరి దగ్గరైనా చూసారా? మా మదర్ అండి. ఓ ఇవన్నీ మీ అమ్మగారు? మా మదర్ చేస్తారు. ఓకే, అంటే సోయాబీన్స్ మేము యాడ్ చేస్తాము, పెసరట్టు అమ్మగారు. అది జనరల్ గా మనకి పెసరట్టు పులుసు, పెసరట్టు కూర చేస్తూ ఉంటారు కదా. అవునవును. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే, కొంచెం జీరా పౌడర్. ఓకే, కారం కొద్దిగా వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదా? లేదు, అంటే మళ్ళీ తినేటప్పుడు మనకి బీన్స్ ఏంటో తెలియదు, గ్రీన్ చిల్లీ ఏంటో తెలియదు కదా, అందువల్ల సాల్ట్ ఇప్పుడు మొత్తం సాల్ట్ వేసుకోవాలి. సో మీ పిన్ని ఎలా వంటలు చేస్తుంటారు దివ్య? చాలా బాగా చేస్తారండి. అవునా? ఓకే, నేను బాగా చేస్తాను, వాళ్ళు బాగా తింటారు. బాగా చేస్తాను. తినడానికి ఏమిటి వంట వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమిటి చెప్పండి. టైం ఉంది కాదు, నాకు మ్యాచెస్ చూసే టైంలో ఇక్కడే వర్కింగ్ అనమాట. హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తుండేవారు అప్పుడు. ఓకే, సో ఇంట్రడక్షన్ లాగా వీళ్ళు ఇంటికి వెళ్ళారు అనమాట. కట్టేనా? బిర్యానీ టేస్ట్ చూసారు, ఈవిడే ఇంత బాగా చేస్తుందంటే ఇంకా అమ్మాయి ఎంత బాగా చేస్తున్నారు. అలా పడేసారా? అలా అంటే తప్పక ఒప్పించలేదు తిన్ని. అంతేనా? సో ఇప్పుడు పెసరట్టు కట్ చేసుకుందామా? పెసరట్టు కట్ చేసుకుంటాం. పెసరట్టు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని
సో ఎలాగో ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ పడతాయి కాబట్టి దీంట్లో ఎక్కువ మీరు ఏమీ వేయలేదు. ఎస్ అవునవును. సో అన్ని వంటలు ట్రై చేస్తుంటారా కృష్ణప్రియ గారు? మా వారికి ఎక్కువ వెరైటీస్ ఇష్టం ఉండదండి. అవునా? అంటే సింపుల్ టైప్ ఇష్టం. Simple type ఇష్టం. గ్రేవీ అంటే మసాలా టైప్ నచ్చవు ఎక్కువ. మీకు? నాకు అన్ని గ్రేవీ టైప్ ఇష్టం, మసాలా. సో ఇందులో ఇప్పుడు మనం ఇది కొంచెం బాయిల్ అయిన కుక్ అయిందా, మూత పెడదాము. సో ఇది కొంచెం మరిగితే ఒక 5-10 minutes తర్వాత రైస్ కలుపుకోవాలి మనం. ఓకే. సో రైస్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలా? అక్కర్లేదు, డైరెక్ట్ వేసేస్తారా? సో మామూలు రైస్ అయితే ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ అయితే వెంటనే వేసుకోవచ్చు. అవును, అంటే చాలా మంది త్వరగా కుక్ అయిపోతుంది బిర్యానీ రైస్. అదే సో చూద్దామండి. బాయిల్ అయిపోయిందండి. ఓకే, రైస్ వేసుకుని ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. మీ దాంట్లో కూరగాయ ముక్కలు ఇవే ఎక్కువ ఉన్నట్టున్నాయి బిర్యానీ కంటే. ఇప్పుడు రైస్ రా రైస్ కాబట్టి కనిపించట్లేదు. అట్లా కాదు, జనరల్ గా కూడా. అంటే ఇది చాలా ఎక్కువ వెజిటబుల్స్, బాగుంది చూడడానికి. ఏదో మంచి ఒక హెవీ వెజిటబుల్ సూప్ లాగా, మల్టీ కలర్డ్ బిర్యానీ. సో మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంక మనకి ఇది ఉడికితే రెడీ కదా పలావ్? అవును. ఓకే, సో దీనికి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో? కాంబినేషన్ కావాలి. రైతా జస్ట్ మన ఇది స్పైసీ కాబట్టి, మసాలా కాబట్టి, దాంతో పాటు బటర్ మిల్క్ అని, పెరుగు అని ఏదైనా అందులో జీరా పౌడర్ అండ్ సాల్ట్ కలుపుకొని ప్లెయిన్ గా తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ అన్నం ఉడుకుతోంది కదండి, ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? రజిత అండి. రజిత గారు. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో రజిత గారు? లాస్ట్ 16 years నుంచి ఇక్కడ. 16 years. మీరు ఏమైనా చేస్తూ ఉంటారండి, వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్. మా వారికి బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. అవునా? సో ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన స్టీల్ ఫ్యాబ్రికేటర్ అండి. ఓకే. అండ్ గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ కూడా ఉంది. ఓకే. సో అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన మీరు ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అకౌంట్స్ అది చూసుకుంటారు. ఓకే. ఏం పేరండి మీ వారి పేరు? త్రిమూర్తులు అండి, కేసరి త్రిమూర్తులు అండి. ఓకే. సో పిల్లలు? 3 పిల్లలు అండి నాకు. పెద్ద బాబు వచ్చి సౌరభ్, హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు, 8th grade. అండ్ చిన్నపిల్లలు వచ్చేసి కవల పిల్లలు నాకు. ఓ నైస్ నైస్. గౌరవ్ అండ్ గౌతమ్ KG2 చదువుతున్నారు, ఇక్కడే చదువుతున్నారు. సో 3 మగ పిల్లలే అన్నమాట. అవునండి. సో మీకు యాక్చువల్ గా వాళ్ళతోనే సరిపోతుందేమో, ట్విన్స్ అంటే ఇద్దరు అంటే సేమ్ ఏజ్ లో ఉంటారు. అవునండి. ఓకే. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఇంకా మీకు ఏమైనా ఖాళీ టైం ఉంటే? మోస్ట్లీ నాకు అంత టైం ఉండదులేండి, పిల్లలతో సరిపోతుంది నాకు. అవునా? పిల్లలు తర్వాత ఖాళీ టైంలో నేను ఆఫీస్కి వెళ్తాను డైలీ. ఓ. సో మీరు ఎక్కడి నుంచి బేసిక్ గా? మేము ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి, మలికిపురం మా ఊరు. ఓకే ఓకే. అంతర్వేది దగ్గర. ఓ నైస్ నైస్. వెళ్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా ఇండియాకి? ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటామండి. మా అత్తగారు మామగారు అందరూ అక్కడే ఉన్నారు. ఓకే. సో దే ఆర్ కొంచెం ఏజ్డ్ పీపుల్. ఓకే. సో ఫ్రీక్వెంట్ గా విజిట్. సో వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయలేరు కాబట్టి మీరే వెళ్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. మేము వెళ్తూ ఉంటాం. సో ఒక రకంగా దుబాయ్ కూడా మీ ఊరు అయిపోయి ఉంటుంది కదా 16 ఏళ్ళ నుంచి. అంటే ఇది మా సెకండ్ టౌన్ అయిపోయింది. నైస్ నైస్. సో రజిత గారు ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఇప్పుడు మనకు సాధారణంగా వంట అది చేసినప్పుడు కాలుతూ ఉంటాయి కదండి, అవి మచ్చలు పడతా ఉంటాయి. చాలా, మాకు కూడా నా షోలో అలా అలా చింది పడుతూ ఉంటే నాకు కూడా పడుతుంటాయి. అవి మీకు ఆ మచ్చలు తొందరగా కవర్ అవ్వాలంటే మన ఇంట్లో ఉంటుంది కదా హనీ, తేనె, అది రోజు పూసుకుంటే మీకు చాలా తొందరగా మీ స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. చాలా మంచి రెమెడీ కదా యాక్చువల్ గా. అది హామ్ ఉండదు. అవును, మరకలు కూడా పడవ యాక్చువల్ గా. అవును, చాలా మందికి అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఊరికే ఏవో క్రీమ్స్ అవి అప్లై చేస్తుంటారు, దాని బదులు తేనె, కెమికల్స్ కాబట్టి ఇది నేచురల్ థెరపీ. అవును. సో బెస్ట్ రెమెడీ తేనె. సో ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ రజిత గారు. సో చూద్దాం మా ప్రియ గారు. మొత్తం అయిపోయింది. సూపర్. కలుపుదాం ఒకసారి. కలపండి, బాగా వస్తుంది మసాలా స్మెల్. కట్టేనా? ఇంకా తీసుకోండి. సో ఆ బౌల్ పెట్టడానికి ఒక పక్కన ప్లేస్ ఉంది. ఓకే. పెసరట్లు వేద్దాం కదా. మెయిన్ పెసరట్టు కదా, మెయిన్ బిర్యానీ మనకి రైస్ స్పెషాలిటీ పెసరట్టు దీంట్లో. పుదీనా కూడా పెడదాం. ఓకే. అయిపోయిందా? చక్కగా ఆనియన్ ఏమో వేయించారు. ఈ వాసనలో మర్చిపోయారు. ఓకే ఓకే. పెసరట్టు సోయా పలావ్ రెడీ. ఫుల్ మీల్స్ రెడీ.
ఓకే, మరి వేడివేడిగా పెసరట్టు సోయా పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు సోయా పలావ్ తయారు చేసే విధానం. పెసలు నానబెట్టి ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మందంగా పెసరట్లో వేసుకోవాలి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పెసరట్టు ముక్కలు దీనిలో వేసి మరి కాస్త ఉడికించాలి. తర్వాత బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనా, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే పెసరట్టు సోయా పలావ్ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో రజిత గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? మనం వంటలు చేసుకునేటప్పుడు రైస్ ఐటమ్స్ కానీ పొంగుతూ ఉంటుంది, పాలు అట్లాంటివి పొంగుతూ ఉంటాయి తొందరగా. అవును. అలా పొంగకుండా ఉండాలంటే మీరు అంచు గిన్నె లోపల చెక్క గరిటె అడ్డంగా పెడితే పొంగకుండా ఉంటుంది. అంటే గిన్నెలో వేస్తే అది మాయిశ్చర్ పైకి రాకుండా చెక్క అది అడ్డుకుంటూ ఉంటుందా? అడ్డుకుంటూ ఉంటుంది. ఓ, ఇది చాలా బెటర్ కదా, ఎందుకంటే చాలా మంది అలా ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పటికి పాలు పొంగిపోతూ ఉంటాయి. చెక్క గరిటె బాగా ఒకటి వేసేస్తే దాంట్లో సరిపోతుంది. బాగుందండి. సో అందరికి చాలా యూస్ఫుల్ టిప్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ రజిత గారు. సో దివ్య గారు, నేను ఆలోచిస్తా అన్నారు కదా, ఆలోచించారా? ఏం చించారు? క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఓ, క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగానా చేసుకోవచ్చు? ఎలా కావాలంటే మోడరేట్ గా చేస్తారు. ఓకే. ఓకే, మరి క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ కార్న్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం కొద్దిగా, తరిగిన మష్రూమ్స్ 1/2 కప్పు, సెలరీ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, షేజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో దివ్య గారు స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కావాలంటే మధ్యలో వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం. ఓకే. తర్వాత జింజర్ పీసెస్ వేస్తాను. మనకు కావాల్సిన దీన్ని బట్టి, కారం ఎక్కువ తక్కువ ఘాటును బట్టి. ఇంకా నెక్స్ట్ గార్లిక్ పీసెస్ కూడా. సో బేసిక్ గా మనకి ఫ్రైడ్ రైస్ అంటేనే చిల్లీ పీసెస్ అండి. ఓకే. ఏంటి కారం బాగా తింటారా? చాలా కొంచెం మోడరేట్. ఇది మోడరేటా? యాక్చువల్ గా స్పైసీగా ఉంటే ఎలా ఉంటుందో అంతేనా? ఇది సెలరీ పీసెస్. ఓకే. ఇప్పుడు బాగా కారం తింటారండి? అందరూ తింటారా? ముందు నుంచి అలా అలవాటా? మిర్చి బజ్జీ బాగా ఎక్కువ తింటాం. కానీ మిమ్మల్ని చూస్తే అసలు కారం తినేవాళ్ళలా లేదే మీ మాటలు వింటుంటే. తెర ముందండి. తెర ముందా? ఓకే. ఓకే, ఇప్పుడు కొంచెం మష్రూమ్స్ వేసేద్దాము. ఓకే. ఇది కూడా కావాల్సినంత. ఇప్పుడు ఇంతకీ మీ వారు అంటే ఈవిడ వంట తిని అబ్బా ఈవిడైతే బాగా చేస్తే వీళ్ళ అమ్మాయి అర్థమైందండి. ఇప్పుడు ఎంతవరకు నచ్చాయి? లేదండి, హ్యాపీ అయితే నా డెసిషన్ కరెక్టే అనుకుంటూ ఉంటారు. అవునా? ఇది కొంచెం బేబీ కార్న్ కొంచెం మీరు చక్కగా ఇలా పెట్టి వేసారు అనుకోండి, మీరు ఏం వేస్తున్నారో అందరికీ కనిపిస్తుంది. సో ఉడికించుకున్న బేబీ కార్న్ జస్ట్ కొంచెం. ఓకే. సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు. అంటే మీరే కారమా, మీ వారు కూడా కారం తింటారా? అంటే మీరు కారం లేదు, స్పైసీ కొంచెం అలవాటే. ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఏది? మాది ఈస్ట్ గోదావరి, తుని. అంటే అమ్మ వాళ్ళది తుని బేసికలీ అక్కడ. ఓకే. బట్ ఇన్ లాస్ ఏంటంటే సూరత్, బట్ ఇప్పుడు ఒమాన్ లో ఉన్నారనమాట వర్క్ చేస్తున్నారు. సో ఇది కొంచెం మనకి కుక్ అవ్వాలా? 1 minute. ఓకే, బాగుంది. నైస్. సో మీరేమన్నా నాట్ వర్కింగ్ కదా? సో మీ పాప పేరేంటి? వేదతన్సి అండి. వేదతన్సి. నైస్. 3.5 years బేబీకి. సరిపోతుందా మీకు తనతోనే? చాలా అండి. బోర్ కొడుతూ ఉంటుందా అప్పుడప్పుడు? టైం సరిపోదా? తను స్కూల్కి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తుంటాను. ఒక 3-4 hours దొరుకుతుంది, కొంచెం గ్యాప్ దొరుకుతుందనా? క్యాప్సికమ్ వేసుకుందాం. చాలా అండి. చాలా. మీకు గ్రీన్ దొరకలేదా? గ్రీన్ దొరికింది. ఎప్పుడు కామన్ అంటే ఆల్రెడీ సెలరీ, స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ ఉంది కదా అని ఇది కొంచెం. ఇవి రెడ్ ఎల్లో తీసుకున్నారా? అవును, తెలుస్తుంది. సో కొంచెం
ఇది కూడా యాక్చువల్లీ స్పైస్ బట్టే, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతకీ పాపం మీ వారు ఇంప్రెస్ అయినందుకన్నా మీ పిన్ని దగ్గర నుంచి ఏమైనా వంటలు నేర్చుకున్నారా మీరు? నేనా? లేదు, తను తినాలన్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉంటుంది. అవునా? ఎందుకులే మళ్ళీ ఆ టేస్ట్ మిస్ అవుతుంది అని చెప్పేసి అది ఎందుకు మర్చియాలి అని. ఓకే, చూసారా దగ్గరగా ఉంటే అప్పుడప్పుడు ఈ వెసులుబాట్లు కొంచెం ఉంటాయి. ఉండండి. ఇంకో పాయింట్ కూడా ఉంది, తను ఎందుకు పాప కష్టపెట్టడం అని. మీరే చేసి పంపిస్తారా? ఓకే, ఇప్పుడు కొంచెం టొమాటో కెచప్. సో ఎలాగో అత్తగారి వంట అంటే రెగ్యులర్ గా తినే అదృష్టం లేదు కదా పాప ఆయనకు కూడా. సో ఎలాగో చిన్న అత్తగారి వంట టేస్ట్ చూస్తుంటారు అనమాట. వీళ్ళందరికీ కొంచెం వంటలన్నీ సిమిలర్ గా ఉంటాయి. బాగుంటాయి. ఇప్పుడు సోయా సాస్ కూడా కొంచెం వేసేద్దాం. ఓకే, బాగుంది, కలర్ఫుల్ గా, చాలా కలర్ఫుల్ గా. మా అమ్మాయికి పెట్టేది మల్టీ కలర్డ్, ఇది కూడా మల్టీ కలర్డ్ బిర్యానీ అంటూ ఉంటుంది. మల్టీ కలర్డ్ షేజ్వాన్ రైస్ అని. ఓహో, ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసుకుందాం. ఓకే, జస్ట్ లైట్ గా. యా బస్, జస్ట్ 1 minute మూత పెడదాం. ఎక్కువసేపు పెడితే మళ్ళీ క్యాప్సికమ్ కలర్ పోతుంది. ఓకే. సో యాక్చువల్ గా ఫ్రైడ్ రైస్ ఏంటంటే మనం కొంచెం క్రంచీగా ఉన్నా కూడా మనకి బాగుంటాయి కాబట్టి తినేయచ్చు. మేము ఈ టీవీ చాలా బాగా చూస్తాం. అవునా? ఎస్. సో అన్ని ప్రోగ్రామ్స్ మంచి టైం పాస్ అది ఈ టీవీ. దుబాయ్ లో మీకు మంచి టైం పాస్. అందుకే ఇక్కడ కూడా మీ లాంటి వాళ్ళందరూ మమ్మల్ని రండి అని పిలిస్తే మేము కూడా అలా వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చి కదా మాకు ఆ ఛాన్స్ వచ్చింది. అదే, ఎందుకంటే అందరూ కూడా అంటే మా ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా కూడా మా దీనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకని మేము కూడా ఏంటంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తామంటే మమ్మల్ని ఇన్వైట్ చేయగానే చక్కగా వచ్చేసాము. ఇప్పుడు హ్యాపీ కదా, చక్కగా. అదే, మాకు మిమ్మల్ని కలుసుకోవడం హ్యాపీ, మీకు కూడా ఇలా మా షోలో కావాలనుకున్నా కూడా ఈ ఆపర్చునిటీ రాదు కదా. అవును, మీరు కావాలి అనుకుంటే హైదరాబాదే రావాలి, చేయాలి అనుకుంటే. సో చూద్దాం. అయిపోయింది. ఇప్పుడు జస్ట్ తీసేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం కొంచెం. ఓకే, ఇంకో గ్రీన్ అండి, క్యాప్సికమ్ గ్రీన్ అడిగారు కదా, గ్రీన్ వచ్చింది. నైస్. మీరు వేసిన సాసెస్ అన్నిటికీ కొంచెం ఇది ఒక థిక్ సాస్ లా తయారు, కొంచెం గ్రేవీలా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం రైస్ వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. యా, ఓకే. సాల్ట్ కూడా వేసుకుంటానండి ఇప్పుడు రైస్కి సరిపడా. సో మీ వారికి పొద్దున్నే బాక్స్ పెట్టి పంపించేస్తారండి? అవునండి, ఫాస్ట్ గా చేసేస్తున్నారు. అందుకే చాలా అయిపోవాలి. తనకి ఒక 7:30 కల్లా ఇచ్చేయాలి. ఇక్కడ అంతా డే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. స్టార్ట్ అవుతుంది, త్వరగా ఎండ్ అవుతుంది కూడా. అదే అంటే కొంచెం త్వరగా వస్తారు. ఓకే, 4కి వచ్చేస్తారు అనమాట. ఓకే. ఇప్పుడు కొంచెం సాస్ డ్రింక్ పట్టేంత వరకు ఒక జస్ట్ 2 minutes లిడ్ పెట్టుకుని. ఓకే, సో ఇక్కడ అన్నం ఉడుకుతోంది కదండి, ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. సో రజిత గారు ఇంకో చిట్కా ఏం చెప్తున్నారు? ఇంకోటి, దాకా మనం వంటకు సంబంధించి తెలుసుకున్నాం కదా, అక్కడ బ్యూటీకి సంబంధించి ఒక టిప్ చెప్తాను. చెప్పండి. మనకి హెయిర్ సిల్కీగా ఉండాలి అనుకుంటే గనక హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఒక చిన్న కప్ ఆఫ్ వెనిగర్ ఒక మగ్గడు వాటర్ లో పోసుకొని అది తలకి అలా పోసేసుకోవాలా? హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది. సిల్కీగా ఉంటుంది. సో చాలా మంది కొంచెం రఫ్ గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే ఉన్న వాళ్ళు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఓకే, నైస్. థ్యాంక్ యూ రజిత గారు, అన్ని కూడా బాగా చెప్పారు. థ్యాంక్స్. సో చూద్దామా దివ్య? అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఒకసారి స్మెల్ ఆడుతుందా? టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ లాస్ట్ లో కొరియాండర్ జస్ట్. ఓకే, ఇంకో గ్రీన్ వచ్చింది చూసుకోండి. ఓహో, మీరు బాగా గ్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుంది. చెప్పారు కదా మీరు. నేను అంటే క్యాప్సికమ్ గ్రీన్ లేదా అనేసరికి 3 గ్రీన్స్ వేసారు. తర్వాత మళ్ళీ తర్వాత ఇంకో డైలాగ్ వేయడానికి భయపడతారు. అదే తీసేద్దామా? సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. సో క్యాప్సికమ్ షేజ్వాన్ రైస్ అండి, ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా, చూడడానికి అయితే సూపర్ గా ఉంది. ఓకే, మరి క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, సెలరీ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, షేజ్వాన్ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కాస్త మగ్గనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఉడికించిన బాస్మతి బియ్యం, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాసేపు మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? మణిమాల. మణిమాల గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారండి? జాబ్ అండి. జాబ్ చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్ వచ్చి? 4 years అయిందండి. 4 years అవుతుంది. ఏం పేరు మీ వారి పేరు? తాతారావు అండి. పిల్లలు? పిల్లలు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చదువుతారు? పెద్ద బాబు 9th ఇండియాలో చదువుతున్నాడు. ఓకే. చిన్న బాబు ఇక్కడే చదువుతున్నాడు. ఓకే. 4th standard. పేర్లు ఏంటి? పెద్ద అబ్బాయి సన్ని నాగేశ్వరరావు, చిన్న అబ్బాయి వీర వెంకట సత్యనారాయణ. ఎందుకు చక్కగా అలా అంటే ఈ మధ్య కాలంలో ఎవరు అలా పేర్లు పెట్టట్లేదు కదా, అంత ట్రెడిషనల్ పేర్లు పెట్టారు. మా వారు వాళ్ళ ఫాదర్ నేమ్ అలా పెట్టుకోవాలనే. నైస్ నైస్. అంటే ఉండాలండి, ఎందుకంటే బేసిక్ ఈ మధ్య కాలంలో అసలు పేర్లు గుర్తు కూడా ఉండట్లేదు కొంతమంది పిల్లలవి. మావయ్య గారి పేరు అండి, చిన్న మావయ్య గారి పేరు. ఓకే ఓకే. సో వెళ్తూ వస్తూ ఉంటారా రెగ్యులర్ గా, ఫ్రీక్వెంట్ గా? హాలిడేస్ కి. మా ఈటీవీ చూస్తూ ఉంటారా? చూస్తామండి. ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతుంటారా? ఓకే. సో మరి ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు మా ప్రేక్షకులకి? వైట్ హెయిర్ వస్తుంది కదండి. అవును. వైట్ హెయిర్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని బాగా మరిగిన తర్వాత పెట్టుకుంటే వైట్ హెయిర్ తగ్గుతుంది. సో రెగ్యులర్ గా ఆ నూనె అప్లై చేసుకుంటూ ఉంటే కొంచెం తగ్గుతుంది. అవును, ఈ మధ్య చిన్న చిన్న వాళ్ళకు కూడా నాకు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇప్పుడు చూద్దాం మన పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు. సో దివ్య గారు, ప్రియ గారు, ఇప్పుడు ఇందులో ఏంటి అంటే మీ ఫేవరెట్ వెరైటీస్ నాకు చేసి చూపించవచ్చు. స్వీట్ కానీ, స్నాక్ కానీ, డెజర్ట్స్ కానీ, మీ ఇష్టం. షూర్. సో థింక్ చేశారా? ఏమన్నా థింక్ చేయాలా? పెట్టుంచారా? మాకే వదిలేసారు కాబట్టి మేము ఎప్పుడు. అవును. సో అందుకే మేము కూడా ముందే ఇన్ఫార్మ్ చేస్తాము, ఎందుకంటే మీ చాయిస్ కాబట్టి ఏమన్నా కొంచెం ప్రిపరేషన్స్ ఉంటే చేసుకుంటారని. సో మరి రెడీయా? ఏం ప్రిపేర్ అయ్యారు ప్రియ గారు? ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ. సో ఖర్జూర్ మీ దుబాయ్ ఫేమస్ కదా, కాబట్టి చూపించాలి కదా. అవునవును. సో మీరు ప్రియ, సారీ దివ్య? చోకో బాల్స్ అండి. చోకో బాల్స్. ఓకే. మీకు చిన్న పాప కాబట్టి ఆవిడకి అలాగా. నైస్ నైస్. సో రెండు కూడా స్వీట్సే కదా. సో ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తారా? ఓకే. మరి ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు 100 గ్రాములు, తరిగిన పిస్తా అరకప్పు, తరిగిన వాల్నట్స్ అరకప్పు, తరిగిన బాదం అరకప్పు, తరిగిన జీడిపప్పు అరకప్పు, సారపప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, యాలకులు జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా ప్రియ గారు? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని అవన్నీ కలిపి డ్రై ఫ్రై చేయాలి. జస్ట్ 2 minutes చాలు. పిస్తా కొంచెం తీసుకుందాము, క్యాష్యూ నట్స్ తీసుకుందాము కొంచెం. సో అన్ని బాగా కట్ చేసారు చిన్న చిన్నగా. మా అమ్మాయి కట్ చేసింది. మీ అమ్మాయి కట్ చేసింది. అండ్ బాదాం కొంచెం తీసుకుందాం. ఓకే. అండ్ వాల్నట్స్ తీసుకుందాము. సో ఎంత దుబాయ్ లో మీ డ్రై ఫ్రూట్స్ కూడా ఫేమస్ అయితే మాత్రం మీరు అన్ని కలిపేస్తారా? మీకు టేస్ట్ చేయించాలి కదా. అవునవును, చేయించాలి. చలోంజీవి. ఓకే. అంటే బేసిక్ గా మీకు మంచి క్వాలిటీ కూడా దొరుకుతుంది. చాలా మంచి క్వాలిటీ వేసేస్తాం. ఖర్జూర్ ఏం చేయాలి? గింజలు తీసేసి సీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఘీ వేసి కొంచెం, దాని తర్వాత ప్రొసెస్. ఓకే ఓకే. సో అంటే అది పేస్ట్ ఏం చేసుకోవాలి? ఆటోమేటికల్లీ పేస్ట్ అయిపోతుంది. వేడికి ఇది అయిపోతుంది. ఓకే. కాబట్టి మనం ముందేమి మళ్ళీ సపరేట్ గా పేస్ట్ అక్కర్లేదు. బట్ అందరూ ఈజీగా చేసుకునే స్వీట్ అన్నమాట. బట్ హెల్దీ కూడా. ఐరన్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. బేసిక్ గా మనకి అంటే మాకైతే ఇండియాలో చాలా స్వీట్స్ షాప్స్ లో ఇలాంటివి దొరుకుతుంటాయి స్వీట్స్. ఆ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్ రోల్స్ అని చెప్పేసి చాలా హెల్దీ అండ్ అఫ్ కోర్స్ చాలా కాస్ట్లీ కూడా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. అలానే హెల్దీ కూడా. హెల్దీ, అవును, అఫ్ కోర్స్. చక్కగా అంటే ఆ రోజుకి అలా ఒక ఇది తిన్నా కూడా మంచి ఐరన్, పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా. అవును. అండ్ లేడీస్ కి కూడా, ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, ఐ మీన్ హౌస్ హోల్డ్ వర్క్ చేసే వాళ్ళకి డేట్స్ తింటే కూడా ఫర్ లేడీస్ చాలా మంచిది. అందుకని అంటున్నా లేడీస్ ఇంకా మంచిది అని చెప్పేసి. సో సరిపోతుందా ఇది? సరిపోతుంది. తీసేసుకుందాం. ఇప్పుడు మనం లైట్ గీ వేసుకుందాము. గీ కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. అయిన తర్వాత
ఇలాచీ అండ్ నట్మెగ్ పౌడర్, జాజికాయ పొడి ఓకే వేసుకోవాలి. కొద్దిగా వేసి వేయించుకోవాలి. సో కొంచెం ఫ్లేవర్ కోసం. ఎస్ జనరల్ గా ఇందులో గసగసాలు కూడా వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది. దుబాయ్ లో గసగసాలు దొరకవు, అందుకే ఎస్ అవును. దాని తర్వాత డేట్స్ వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ మనము కట్ చేసి ఉంచుకుని ఎస్. సో అయితే గసగసాలు దొరికే వాళ్ళు కొద్దిగా గసగసాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేతిలో వేయించేసి వేసుకుంటే అది కూడా కొద్దిగా కరకరలాడుతూ బాగుంటుందంట. బట్ కమ్మగా కూడా ఉంటుంది, బాగుంటుంది. సో గసగసాలు దొరికే వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. ఇది కొంచెం వేడిగా అవ్వాలి. ఓకే. అయితే ఆటోమేటిక్గా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు మనము టేస్ట్ చేసుకొని ఇట్లా కుక్ చేసుకుంటే ఏమవుతుంది? చేయొచ్చా? చేయొచ్చు. అలా మీరు అలా ట్రై చేయలేదా? నేను చేశాను. టేస్ట్ చేశారా? ఓకే. బట్ ఇదైతే నేచురల్ కదా, డైరెక్ట్ కొంచెం అట్లా పీసెస్ గా తగులుతుంటే కూడా బాగుంటుంది. బట్ అలా చేసిన తర్వాత పీసెస్ లా తగలదు, సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఒకటే మీకు తెలుస్తుంది. ఓకే. పీసెస్ కింద. సో ఇది బేస్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే. సో కొంతమందికి బాగా సాఫ్ట్ గా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఇట్లా కొద్దిగా తగులుతూ ఉంటే కూడా నచ్చుతుంది. బట్ చూడటానికి మనకి ఇలా ఉంటుంది కానీ మొత్తం అన్ని కలిపేసరికి మనకి సెట్ అయిపోతుంది. ఓకే. అండ్ బేసిక్ అంటే ఇక్కడ మీకు ఈ డ్రై ఖర్జూర్ కంటే కూడా ఈ పండు ఫ్రెష్ దొరుకుతుంది మనకి కదా. ఇలా అవ్వక ముందు కూడా ఫ్రూట్స్ లా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మేము డైరెక్ట్ ట్రీ నుంచే కట్ చేసుకుని అలా ఉంటుందా? ఎక్దమ్ సూపర్ గా ఉంటుంది. సో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. తర్వాత కోకోనట్ కూడా వేసుకోవాలి. సో డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి. కావాలంటే ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు మనం, పచ్చి కొబ్బరి కూడా. ఇది నిల్వ ఉంటుందండి మనకి? జస్ట్ ఉంటుందండి. జస్ట్ 2 hours మనం ఇది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత కట్ చేసుకుని బయట 2 days 1 day అలా బయట ఉంచితే 3 months వరకు మనకి నిల్వ ఉంటుంది. మనకి ఇది బాటిల్ లో పెట్టుకుని మనం చేసుకోవచ్చు. 3 months నిల్వ ఉంటుంది. 3 months ఉంటుంది మనకి ఇది డ్రై కోకోనట్ పౌడర్ వల్ల కాబట్టి. బట్ ఇందులో మనం ఇంకేమి వాటర్ కానీ యాడ్ అవ్వలేదు కాబట్టి దీనికి ఉంటుంది మనకి. నైస్ అయిపోయింది. అండ్ దీన్ని కొంచెం చల్లారిన తర్వాత రోల్ చేసుకుని ఫ్రిడ్జ్ లో 2 hours పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ లో రోల్ చేయాలండి. ఎస్. వేడిగా ఉంటుంది కాబట్టి బైండ్ అయి ఉంటుంది. దీన్ని ఇలా టర్న్ చేసి ఫ్రిడ్జ్ లో దీన్ని 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 day బయట ఉంచితే 3 months వరకు మనకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. నైస్. సో మీరు రెడీ చేసిన పీసెస్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఫైనల్ గా పడ్డ తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి 3 months వరకు మనకు నిల్వ ఉంటుంది. ఓకే. సో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మిడ్-నైట్ లేచి కూడా తినొచ్చు. ఆకలిస్తుంటే ఇది ఒకటి తింటే మనకి చక్కగా ఫిల్లింగ్ అయిపోతుంది. బాగుందండి చూడడానికి. ఆ నట్స్ అవన్నీ ఉండి చాలా కావాలా మీకు? తర్వాత ఇస్తాను. ఓకే. సో చూసారు కదా, చక్కగా మనము ఈ వేడి దాన్ని ఇట్లా సిల్వర్ ఫాయిల్ లో రోల్ చేసుకొని, ఈ సిల్వర్ ఫాయిల్ తో రోల్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్ లో 2 గంటల పాటు ఉంచేసుకొని బయటికి తీసిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి గట్టి పడుతుంది కదా, ఈజీగా ఉంటుంది. సో కట్ చేసేసుకున్న తర్వాత కాసేపు బయట పెట్టేసేసి తర్వాత మనం డబ్బాలో పెట్టుకుంటే 2-3 months వరకు నిల్వ ఉంటాయంట. నైస్. సో మంచి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెడీ చేశారు ప్రియా గారు. ఓకే. మరి ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ చేసేసారండి ప్రియా గారు. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూడండి. ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసే విధానం: తరిగిన పిస్తా, జీడిపప్పు, బాదం, వాల్నట్, సారపప్పు వేయించుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి యాలకులు, జాజికాయ పొడి, ఖర్జూరాలు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని సిల్వర్ ఫాయిల్ లో ఉంచి రోల్ చేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు మాలా గారు చిట్కా? పెరుగు పొలవకుండా ఉండాలంటే దాంట్లో తోడుకున్న తర్వాత ఎండుమిరపకాయ వేస్తే పొలవకుండా ఉంటుంది. సో ఇది చాలా పాత చిట్కా కదా. అవునండి. సో అప్పుడు వాళ్ళకి తెలుసు. కొద్దిగా ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్చుకుంటే టిప్స్ బాగా పనికి వస్తాయి. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే చాకో బాల్స్.
కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చాకో బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, బిస్కెట్స్ 10, తరిగిన బాదం కొద్దిగా, స్ప్రింక్లర్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో దివ్య స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. సో ఫస్ట్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, దాన్ని బాగా క్రష్ చేసుకోవాలి. Okay. గ్రైండర్ లోనే వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ చేతితో అయిపోయినా ఈజీ. బిస్కెట్స్ ఏం పర్లేదు, మ్యారీ ఎన్ని బిస్కెట్స్ అయినా. దీంట్లో కొంచెం ఆల్మండ్ పీసెస్ వేసేయచ్చు. ఓకే. సో ఇది మీ ఓన్ ఇన్వెన్షన్ అండి, ఎక్కడైనా చూసారా రెసిపీ? సగం ఇది సగం అదండి. సగం ఇది సగం అదా? ఇంగ్రీడియంట్స్ కొంచెం మార్చి. ఓకే ఓకే, అంటే మనకి అందుబాటులో ఉన్న ఇది. ఇదేంటి? ఎండు కొబ్బరి పొడి. పౌడర్. ఓకే. ఇది కోకో పౌడర్ జస్ట్ మేబీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్. ఓకే. కొంచెం స్వీట్ డార్క్ అలా కావాలంటే ఇది వేసుకోవచ్చు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అండి ఇది. ఓకే. ఇది కొంచెం కలుపుకుంటూ చేయాలి, అంటే బాల్ చుట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా. ఓకే ఓకే. సో మీకు చేత్తో వీలుగా అంటే చేత్తో చేసేయచ్చు. ఎంత ఇలా చేస్తే కొంచెం అంత బాల్స్ లో ఈజీ వస్తాయి. ఓకే ఓకే. సో కొంచెం బిస్కెట్ పీసెస్ లో ఉన్నాయి కదా, పర్వాలేదు. పర్వాలేదు, లేదు మెదుపుగా వేసుకోవచ్చు. అంటే బాల్స్ వేసినప్పుడు సాఫ్ట్ అయిపోతాయి. అయిపోతుంది. ఓకే. ఈ కండెన్స్ మిల్క్ కలపడం వల్ల అనుకుంటా షాయద్ థోడా సాఫ్ట్ టైప్, అంటే తడి తగులుతుంది కదా కొంచెం. దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం మిల్క్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? కొద్దిగా ఉండి చుట్టుకోవాలంటే కావాలి. ఎక్కువ రోజులు ఉండవు మిల్క్ యాడ్ చేస్తే. ఇలా అయితే మనకి కొంచెం ఉండొచ్చు, మేబీ 1 వీక్ అలా ఉండొచ్చు. ఓకే ఓకే, మేబీ ఉండొచ్చు. అంటే ఇలాంటి చేస్తే బేసిక్ గా తినేస్తాం కదా, నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి తెలియదు. ఓకే. దీన్ని ఇప్పుడు మధ్య మధ్యలో తడి చేసుకుంటుంటే కొంచెం చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. నేను ఇదంతా కలపలేదు, అంటే మేబీ కొంచెం వేస్తే ఇంకా డ్రైగా ఉంది కాబట్టి దీన్ని ఇలా బాల్స్ కింద చేసేయచ్చు. సో ఇండియన్ స్వీట్స్ ఏమైనా ట్రై చేస్తుంటారా అండి? చేస్తానండి. ఈవిడ హెల్ప్ తోనా, మీ పిన్ని హెల్ప్ తోనా? అన్ని రకాలుగా. దీంట్లో డ్రై కోకోనట్ పౌడర్ అండ్ స్పార్కిల్స్ ఉన్నాయి, దాంట్లో జస్ట్ రోల్ చేసుకోవాలి ఇలా. ఓకే. సో పిల్లలకి కావాల్సిన అట్రాక్షన్స్ అన్ని ఇంట్లోనే అన్నమాట. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్, బట్ మరి క్రిస్పీ అవుతుంది. ఇలా ఇస్తే చక్కగా పిల్లలు వేరే చాక్లెట్స్ ఉండలేము. ఆల్రెడీ చాక్లెట్ పౌడర్ అంటే ఇప్పుడు నేను తినట్లేదులేండి, ఇక్కడే పెడుతున్నాను. సో ఫెస్టివల్స్ కి అలా అన్ని రకాలు చేసుకుంటూ ఉంటారా? బాగా చేస్తారా? బొబ్బట్లు ఇప్పుడు వినాయక చవితి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు బాగా చేస్తామండి. ఉండ్రాళ్ళు. ఓకే ఓకే. సో అందరు కలుస్తుంటారండి, అంటే తెలుగు వాళ్ళంతా. తెలుగు అసోసియేషన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. మా కిట్టి ఉంది. ఓ కిట్టి. అంటే కలవడానికి ఏదో ఒక అకేషన్ కావాలి కదా. సో అన్ని ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ ప్లేసెస్ చూసేసారా? ఆల్మోస్ట్ ఫుల్ చూసేసారు. ఏది మీ ఫేవరెట్ ప్లేస్ దుబాయ్ లో? నాదా పామ్ జుమేరా. బట్ బాల్స్ అన్ని చేసుకోవాలి. జస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే నార్మల్ గా కూడా ఒక యాక్చువల్ గా ఇప్పుడు అంటే అంత ఏమి బట్ కొంచెం ఫ్రిడ్జ్ లో క్రిస్పీ కొంచెం మేబీ తగులుతూ ఉంటుంది. మనం తినేస్తామని భయం ఇప్పుడు అలా చెప్పకపోతే. అవునా? ఎలా అయినా కూడా మనం తినాలి, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చాను కదా మరి తినడానికి. పిల్లలకి ఇంకా కావాలంటే మౌల్స్ ఉంటాయి కదా, అవును, మౌల్స్ మీద జస్ట్ మేబీ హార్ట్ షేప్, స్టార్ షేప్, పిల్లలు ఎవరు కావాలంటే అలా చేస్తే చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. టెడ్డీ బేర్స్ అని చెప్పేసి మిక్కీ షేప్ ఫేసెస్. ఇది యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, జస్ట్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ చాలు. డీప్ ఫ్రిడ్జ్ లో అయితే ఆల్రెడీ చేసి నేను కొంచెం ఉంచాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా? డీప్ ఫ్రిడ్జ్ లో 15 minutes కూడా అయిపోతుంది. రెడీ అండి. సో యమ్మీ కదా, సూపర్, భలే ఉన్నాయి. వావ్, చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా చాకో బాల్స్ రెడీ. మరి చల్లగా ఇవన్నీ కూడా మేము ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి. మరి టేస్ట్ చూసే ముందు ఈ చాకో బాల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో బాల్స్ తయారు చేసే విధానం: ఒక ప్లేట్ లో బిస్కెట్స్ మెదిపి వేయాలి. పైనుంచి బాదం, ఎండు కొబ్బరి పొడి, కోకో పౌడర్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఎండు కొబ్బరి పొడి, స్ప్రింక్లర్స్ అద్ది అరగంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే చాకో బాల్స్ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో మాలా గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ అవకాడో జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. సో ఇప్పుడు అవకాడోస్ మనకి అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి కాబట్టి కూడా అవైలబుల్ కాబట్టి రెగ్యులర్ గా జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. ఓకే అండి. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో హెవీ వెయిట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా అవకాడో జ్యూస్ తాగుతూ ఉంటే వెయిట్ లాస్ అవుతారంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మాలా గారు.
ఓకే, సో చక్కగా ఇటొక ఫ్యామిలీ రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో దివ్య మీ హస్బెండ్ అండి. హలో అండి, మీ పేరు? మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ గారు, హాయ్. నీ పేరేంటి? మర్చిపోయావా? వేదా కదా నీ పేరు, చూసావా? నాకు తెలిసిపోయింది. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పుదా. హాయ్. హలో అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. సో మీ పాప మనస్వి. హాయ్. సో అందరూ రెడీ కదా? రెడీ అండి. ఇంక టేస్ట్ చూసేద్దామా? సో ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ కలర్ఫుల్ రైస్ తో స్టార్ట్ చేద్దాము. మజా వచ్చిందా? ఎస్. అందుకే అన్నా. బాగుంది, స్పైసీగా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ మీ పిన్ని గారు చేసిన పెసరెట్టు పసలావ్. కొత్త పేరు పెట్టా నేను, ఏదో పలావ్. పెసరట్టు సోయా పలావ్ మిక్స్ చేశారా? షార్ట్ ఫామ్ లో చెప్పా. అవునా? చూసారా వాళ్ళ మమ్మీ చేసేసరికి చక్కగా ఎలా చెప్తుందా. యమ్యం. బాగుందండి, టేస్టీ. థ్యాంక్ యూ. మీరు తీసుకున్నారా? తీసుకున్నారండి. ఓకే, సో 2 అయిపోయాయి చక్కగా. ఇప్పుడు అసలు రెండు బాగా ఎంజాయ్ చేశారు కదా, ఓకేనా? సో తన్మయ్ దగ్గర అక్కడ అటు నుంచి వద్దాము. It's really spicy. I really love the Szechuan palav. అవునా? Yeah. జనరల్ గా బాగా చేస్తారండి. అమృతం అయితే టేస్ట్ చేయలేదు కానీ వీళ్ళు మాత్రం బాగా చేస్తారు వంటలు మాత్రం. మీ వారు ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలు. సో మీకేం నచ్చింది? షేజ్వాన్. అవునా? అలా కష్టం, నాకు 2 నచ్చాయి. మీకు? నాకు 2 నచ్చాయి కానీ సగం ఈ వంటలకే పడిపోతున్నాను. అవునా? మీరు ఆల్రెడీ పడిపోయింది, ఇవి వంట చూసి పెళ్లి చేసుకున్నారు కదా. సో ఏది బాగుంది? ఒకటి షేజ్వాన్. ఓకే, సో అందరూ ఓట్ దానికే వేసారు కదా. స్పైసీగా. స్పైసీ అని కాదు, అంటే నోట్లో పెట్టుకోగానే కొంచెం మనకి అలా సెన్సెస్ కొన్ని ఇదవుతాయి కదా, పడుకున్నవి లేచాయి అలాగా. అలా నిజంగానే ఈ రైస్ ఐటమ్ చాలా బాగుంది. ఈ సెగ్మెంట్ లో మీ అమ్మాయి విన్ అయిపోయింది. సో హ్యాపీ అండి. సో దివ్య, మీకు లావిలా హాస్పిటాలిటీ వారి నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్, వెల్కమ్. సో ఇప్పుడు 2 స్వీట్స్, యాక్చువల్గా ఒక హాట్ ఒక స్వీట్ ఉంటే బాగుండేది టేస్ట్ చూడడానికి. ఎందుకంటే పర్లేదు, ఇక్కడ 2 హాట్ కదా, ఇప్పుడు 2 స్వీట్స్. సో ఫస్ట్ చాకోబాల్స్. మీ పాపకి చాకోబాల్స్ కావాలంట. తీసుకో. వద్దా? భయపడ. తిన్నా ఎవరు? ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా, కాస్త గట్టి పట్టాయి. అంటే వీళ్ళు గట్టిగా ఉండాలా? ఉండాలి. ఓకే, మరి సాఫ్ట్గా ఉంటే కొంచెం. సో నెక్స్ట్ ఇటు నుంచి వద్దాం. మీ అత్తగారు చేసిన స్వీట్. చిన్న అత్తగారు. చాలా సాఫ్ట్గా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అలా క్రంచీగా తగులుతూ మెల్ట్ అవుతుంది. యాక్చువల్గా చాలా బాగుంది. సో అంటే మనం షుగర్ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి, అంటే ఎక్కువ అవసరం లేదండి. అదే ఆ న్యాచురల్ స్వీట్నెస్ తో చాలా బాగుంది అండి. ప్రియా గారు, థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనస్వి దగ్గర నుంచి వద్దాం. నాకు డేట్స్ బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి. అయితే షుగర్ అవి వస్తాయని. ఇది న్యాచురల్ షుగర్, దీనికి రాదేమో. సో మీకు మీదేనా? 2 సూపర్. 2 సూపరా? 2 నచ్చాయి. డేట్స్ బాగా నచ్చిందా మీకండి? డేట్స్ బాగా. చాకోబాల్స్ కి చాకోబాల్స్ అంతే బాగా మీ పిల్లల లాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి. అంటే బాగుంది, బట్ నాకేంటంటే ఆ కోకో ఫ్లేవర్ కొంచెం, అది కొబ్బరి పొడి ఫ్లేవర్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది. కొంచెం తగ్గిస్తే ఆ చాక్లెట్ ఫ్లేవర్ తో బాగుండేది. ఈ మీరు చేసిన ఖర్జూర్ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మంచి ఐడియా ఇచ్చారు అందరికీ కూడా. సో ఈ సెగ్మెంట్ లో విన్నర్ మీరే, ప్రియా గారు. కంగ్రాచులేషన్స్. సో ప్రియా గారు, మీకు లావిలా హాస్పిటాలిటీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చక్కగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి
మీ రెసిపీస్ అన్ని మీరు ఇలా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన మంచి వెరైటీస్ అన్ని చూస్తున్న అందరికీ కూడా నేర్పించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈటీవీ ఆల్సో. యూ వెల్కమ్ అండి. ప్లెజర్ ఇస్ ours. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది ఇలా పార్టిసిపేట్ చేయటం షోలో? ఎగ్జైటెడ్ గా బాగుందండి. బాగుందా? ఐ డోంట్ నో లైక్ బిఫోర్ అంటే బాగుంది ఓకే షో ఓకే ఇట్స్ ఓకే బట్ ఇప్పుడు తెలుస్తుంది ఓకే పార్టిసిపేషన్ ఏంటి ఐటమ్స్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు ఎలా ఉంది? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. అవునా? yes yeah మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ఇలా మమ్మల్ని పిలుస్తుంటే మేము వస్తూనే ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా దుబాయ్ లో ఈరోజు ప్రియా గారు అండ్ అలాగే దివ్య గారు చేసిన టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్ లో మన తెలుగు వాడు చేసే మరిన్ని తెలుగు రుచులతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.